నిన్నగాక మొన్న ఈ గ్యాస్ షార్టేజ్ కూడా ఉందని విన్నాం మనం. అవును. ఎవరో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు నాకు గ్యాస్ కావాలని చెప్తే పొద్దున్నే నా ఇంటి ముందు 2 గ్యాస్ బండలు ఉన్నాయని చెప్తుంది. సో నవ్వాలనా ఏడవాలనా, ఈడ తప్పేవారిది, ఎవరిని తప్పు పట్టాలి ఏందన్నట్టు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అడగడం తప్పేమీ లేదు కదా ఉపేందర్. నేను చెప్తా, హిందువుగా పుట్టి వాడు హిందూ అని చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఆ బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో లేకపోతే బెంగాల్ కలకత్తాలో చేసినటువంటి దుశ్చర్యలు చేస్తే వాడు హిందూ కాదు, వాడు గాండు. వీ వాంట్ హ్యూమన్స్. నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్, బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ ఇతర దేవుళ్ళని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుళ్ళని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకు తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేము చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ కి కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు. ఆ మాట నువ్వు నమ్మితేనే వేయించుకుంటావు. నీకు దాని మీద నమ్మకం లేదనుకో వ్యాక్సిన్ నువ్వు ఎలా వేయించుకుంటావు? సువార్త కూడా అంతే. నేను చెప్పినటువంటి సువార్త నేనే కాదు, ఎవరు చెప్పినా సరే అది నీకు నమ్మశక్యంగా అనిపిస్తే దాన్ని అంగీకరిస్తావు. అది నీకు నచ్చలేదు, అది నమ్మశక్యంగా లేదనుకోండి, దీన్ని వదిలేయండి, అక్కడతో అయిపోయింది అంతే. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడే రక్షించబడతాడు. ఎప్పుడు నమ్ముతాడు? విన్నటువంటిది ఆ వ్యక్తి అంగీకరించినప్పుడే నమ్మగలడు. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు. అది ఆ రైస్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి, నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హాస్పిటల్లో ఒక రోగి ఉంటే ఆ రోగి సమస్యలు తెలుసుకొని ముందుగానే అక్కడికి పోయి యేసు ప్రభుని దాన్ని అంటారు కదా, దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేసి రూపేంద్ర బియ్యాలు ఇవ్వడం లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం అనేది క్రైస్తవంలో మాత్రమే కాదు కదా, మీ మతాల్లో కూడా ఉన్నాయి. అన్నదానాలు చేస్తా ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి అన్నదానాలు చేస్తారు. కానీ అన్నదానం అయిపోయినాక సాయంత్రం రాముని గుడికి రండి ఏ ఒక్క హిందువు చెప్పాడు కాదు. మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అనాథాశ్రమాల్ని నడిపించేటువంటి వ్యక్తులు హిందూ మతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అది మంచే కదా, అందులో తప్పే ఉందో. అన్నంత మాత్రాన మీ మతంలోకి లాగేసుకుంటున్నారు అని అనుకోవడంలో తప్పు కదా. అది అన్నదానం చేయడం తప్పట్లేదు, చేసిన తర్వాత మా మతంలోకి రమ్మనడమే తప్పు. అది తప్పే. అది చేస్తుంది అది ఇచ్చి ఇది ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటిది కాదు. ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి మాట యొక్క కారణం ఏంటంటే, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం అనేది ఉంది. ఈ రెండిటిలోకి దేనిలోకి వెళ్ళాలన్నా అది నీ ఇష్టానికి సంబంధించి. పరలోకం 2400 కిలోమీటర్ అట ఒక పాస్టర్ మొన్న చెప్తున్నాడు. ఆయన పాప అర్థం కాక నేను కూడా చూసాను, పాప ఆయనకి అర్థం కాలేదు. 2000 కిలోమీటర్ ఏందండి మరి. కొంతమందికి అది అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు తప్ప అదైతే పాప ఆయనకి తెలియదు. మళ్ళీ పరలోకం 2000 అనేది అయితే అబద్ధం. లేదు మళ్ళీ ఇంకొక ఆమె దాన్ని నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, అది ఒకానొక రోజున ఆఖరిలో ఈ ప్రచండ భూమి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక పట్టణం దిగుతుంది. ఆ పట్టణం యొక్క డైమెన్షన్స్ అనేటువంటివి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంటే సార్ ఇలాంటి మాటలు మీ దగ్గర మాట్లాడదు, ఎందుకంటే బైబిల్ ని 100% అనుసరించే వ్యక్తులు మీలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అనుసరిస్తున్నారని కాదు, కానీ కొంతమంది 100% అనుసరించడం అనేది చాలా కష్టం ఉపయోగించారు. అది ఎవరితో కాదండి, అది కాదు, అది చాలా కష్టం. మీతో కూడా క్రిస్టియానిటీ అంటే చాలా కష్టం. వాక్యానుసారంగా బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుడు చెప్పినట్టుగా చాలా ఈజీ, నేను చెప్తా ప్రతిరోజు చాలా కష్టం. నేను చెప్తా చెప్పండి. క్రిస్టియానిటీలోకి నేను వచ్చినా అని చెప్పాడు, నేను మన మతం కోసం పోరాడుతున్నా అని చెప్పి కింద స్కానర్లు పెట్టడం, సాయంత్రం ఫోన్ పేలు ఇవ్వడం, అవన్నీ చాలా ఈజీ. కానీ నేను ఏమంటా అంటే, సరే బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా కొంచెం అనుసరించడం కష్టమైనప్పటికీ మీరు అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారు.
కానీ చాలా మంది మెనీ ఆఫ్ ది పాస్టర్స్ ఉండడానికి చనిపోయేంత వరకు ట్రై చేయాలి. ఎందుకంటే సరిపోదు. మనిషిగా పరిశుద్ధంగా హోలీగా బ్రతకడం అనేటువంటిది కష్టం. అలా బ్రతకడానికి మాకు తోడ్పడేది, మాకు సహకరించేది వాక్యం. వాక్యానుసారంగా అలా బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. చాలా వాటి మీద మేము నిలవబడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. చచ్చిపోయేంత వరకు కూడా ఒక మనిషి పాపంతో పోరాడుతూనే ఉంటాడు, శరీరంతో పోరాడుతూనే ఉంటాడు. ఈ రోజు మనిషికి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే, ప్రధానమైన శత్రువు కరోనా కాదు, త్రాచుపం కాదు, మన శరీరమే. మన శరీరానికి మించిన పెద్ద శత్రువు అంటూ ఏది కూడా లోకంలో లేదు. దాన్ని జయించడం చాలా కష్టం. దాన్ని జయించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, నీకు విరోధముగా నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా అంటాడు. వాక్యం వినుట వల్ల శరీరాచలను జయించగలం. లోకంలో ఎదురయ్యేటువంటి ఎన్నో వాటిని జయించడానికి ఉపయోగపడతాయని నేను చెప్పగలను. అంటే ఆత్మస్థైర్యం ఇస్తుంది అంటారు. ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటి కాన్ఫిడెన్స్ మీరు ఏదనుకున్నా పర్లేదు, కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో బైబిల్ మాత్రం. అదే అంత మంచి వాక్యం ఉన్న పవిత్ర గ్రంథం అని చెప్పే బైబిల్ ని మంచిగా పోర్ట్రేట్ చేయాల్సింది పోయి ఎంత దురదృష్టం అంటే, నిన్నగాక మొన్న గ్యాస్ షార్టేజ్ కూడా ఉందని విన్నాం మనం. అవును, ఎవరో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు నాకు గ్యాస్ కావాలని చెప్తే పొద్దున్నే నా ఇంటి ముందు 2 గ్యాస్ బండలు ఉన్నాయని చెప్తుంది. సో నవ్వాలనా ఏడవాలనా, ఈడ తప్పేవాది, ఎవరిని తప్పు పట్టాలి ఏందన్నట్టు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అడగడం తప్పేం లేదు కదా ఉపేందర్. దేవుడిని ఏది పడితే అదే అడుగుతారా అండి? మీరు భలే ఉన్నారు. అడుగుతారా అసలు? దేవుడిని అడుగుతారా? అడిగితే మీ యేసు ప్రభు ఇస్తాడా? నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు. నేను ఏది అడిగినా సరే చెయ్యగలిగేటువంటి శక్తిమంతుడు నా దేవుడు అనేటువంటి నమ్మకం నీలో సంపూర్ణంగా ఉంటే, నువ్వు అడిగేటువంటిది దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటేనే. అంతేగాని నీ స్వార్థం కొరకు అడిగేటువంటి అన్ని ఇస్తాడని కాదు. నువ్వు అడిగేటువంటి వాటి వెనకాల నీకు, నీ కుటుంబానికి ఉపయోగంతో పాటుగా దేవుని నామానికి మహిమ తెచ్చిపెట్టేది అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు కార్యం. ఇప్పుడు దేవుని నామ 2 గ్యాస్ ఇస్తే ఆయన నామానికి మహిమ. బైబిల్లో తినడానికి తిండి, మీరు కూడా అంత సిల్లిగా మాట్లాడితే సిల్లిగా కాదు ఉపేందర్. బైబిల్లో కానీ మనం చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి కరువును అనుభవిస్తూ చచ్చిపోయేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆదుకొని వాళ్ళు పోషించిన దేవుడు. మనకి ప్రపంచానికి కావాల్సింది ఎవరు? ఎడ్యుకేటెడ్ అంటే హూ డోంట్ హ్యావ్ హేట్రేట్. నేను ఎవరిని ద్వేషించాను తెలుసా? వ్యతిరేకిస్తా. ఎందుకు వ్యతిరేకిస్తా? మంచిని చెడు చేస్తే చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి కదా. కాబట్టి మనం దేనికి వ్యతిరేకిస్తాం ఎడారి మతాలంటే, వాళ్ళు గొప్ప గొప్ప శిల్పకళ కలిగినటువంటి దేవాలయాన్ని నాశనం చేస్తారు. వాళ్ళ కడ్డం రాదు కోల్చడం వచ్చినట్టు. ప్రపంచంలో ఓల్డెస్ట్ స్ట్రక్చర్ పేరు చెప్పు, గూగుల్ తెలియడుగా. ఓల్డెస్ట్ వరల్డ్ స్ట్రక్చర్, ద ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోబెక్లీ టేప్ archaeology site in Turkish southern Anatolia region that dates back around 9600 BCE. This prehistoric sanctuary features massive stone pillars arranged in circles, and carbon dating of tools found during excavations suggest it was built between 9500 and 8000 BCE. The purpose of Göbekli tape is still a mystery, but it challenges conventional ideas about the development of complex societies. Okay? ఇలాంటి ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్లో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒక అద్భుతమైంది ఇప్పుడు ఉన్నదే, మన వాళ్ళు కష్టపడి కట్టి కష్టపడి కాపాడింది. ఇండియాస్ ఓల్డెస్ట్ టెంపుల్ ఏమొచ్చింది? ఇండియా హ్యాస్ మెనీ యాన్షియంట్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ హిందూ టెంపుల్స్. టెంపుల్ అంటేనే హిందువులది. కలవరి టెంపుల్ అయితే అయిపోద్ది, టెంపులే కదా. సో బుద్ధిస్ట్ టెంపుల్ ఓకే, జైన్ దట్స్ ఓకే. ఇదేంటి ముండేశ్వరి టెంపుల్ ఓకే, 7000 విచ్ ఈస్ టెంపుల్ ఈజ్ 7000 years ఓల్డ్ ఇన్ ఇండియా. దురదృష్టం ఏంటంటే మన చరిత్రలో చూడండి, ఇది 7000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే శ్రీ దక్షిణముఖ నంది ముండేశ్వరి.
ముండేశ్వరి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయంగా చెప్పబడుతుంది. బీహార్లోని కైమూర్లో గల ఈ ఆలయం గుప్తుల కాలంలో 4వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఓకే, ఇంకా విచ్ టెంపుల్ ఈజ్ 20,000 years ఓల్డ్ ఇన్ ఇండియా? 20 యాజ్ Pumpahar is dated 20,000 years ago. It is reasonable to state that Thiruvananthapuram and Padmanabha Swami temple date back 20,000 years, which is still exist. ఇంత గొప్ప టెంపుల్స్ ఏమవుతాయి? పందుల పాలన వస్తే. మొన్న బంగ్లాదేశ్లో రోజు 2 లక్షల మందికి అన్నం పెట్టారు ఈ కరోనా టైంలో. గుడి కూల్చేశారు, విగ్రహాలు కాల్చేశారు. పావుకి ఎన్నన్నా పాలు పోయి చివరికి ఏమవుతుంది రిజల్ట్? మొన్న జోక్ వచ్చింది అన్న, రాఖీ కదా అని వాళ్ళ ఆయనతో చెప్పింది. ఎవరికి కడతామంటే మనకి బయ్యాలు ఉంటారు కదా, బయ్యాకి కడతాను ఉంది. అంటే ఓసారి ఆ బయ్యాకి భార్య ఎవరో అడుగు, ఆ భార్య అంతకుముందే ఎవరో అడుగు అని మొగుడు పంపించాం. అంటే ఈవిడ వెళ్ళి అడిగారు, అదే కట్టచ్చో లేదో తర్వాత డిసైడ్ అవ్వంటే, ఆవిడ మా పిన్ని కూతురు, మా చెల్లె, ఇప్పుడు తర్వాత పెళ్ళి మేము చేశాను తల్లి అని చెప్పాడు. ఇప్పుడు చెల్లినేవాడు పెళ్లి చేసుకుని తల్లి చేస్తే నువ్వు రాఖీ కడితే ఇప్పుడు చెప్పు అన్నాడు మొగుడు. కాబట్టి నువ్వు బయ్యా అని ఎవరినానాలో కొంచెం చూసుకోవాలి. అన్న తినే దాంట్లో ఉమ్మేసేవాడు బయ్యా అవుతాడరా కుయ్యా? ఆవు ఎవరిదే? హిందువులు కాదు, నేను చెప్తా, పబ్లిక్లో చెప్తా. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ ఈజ్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. చెరువు ఎవరిదే? అందరిదే. ఆకాశం ఎవరిదే? అందరిదే. భూమి ఎవరిదే? అందరిదే. ఆవు కూడా అందరిదే. ఆవుని ఎందుకు కాపాడుకోవాలి? ఆరోగ్యం కోసం. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. దట్స్ ఆల్. కాబట్టి హ్యూమన్ బేస్తో ఉండాలి. ఈ భూమి ఎవరిది? హిందువులది కాదు, ముస్లింది కాదు, క్రైస్తవులు, అన్ని ప్రాణులది. ఇలా చెప్పని చూద్దాం, అన్ని ప్రాణులది చెప్పని చూద్దాం. వాట్ రైట్ ఏ హ్యూమన్ హ్యావ్, ద సేమ్ రైట్ ఈవెన్ యాంట్ హ్యావ్. ఎందుకని నువ్వేం సృష్టించలేదు కదా. నిన్న 3 రోజుల క్రితం ఎప్పుడో వీడియో, పీతని లైవ్లో రొయ్యను తీసుకొచ్చి లైవ్లో నూనెలో వేసేస్తుంది ఓ పిశాచి, చైనా పిశాచి వేస్తుంటే అది పట్టేసుకుంది అంటుంది. కింద కామెంట్లు, లైవ్లో దాన్ని వేసేస్తే దానికి ఎంత నొప్పి ఉంటుంది అంటావు అని కదా. లైవ్లో ఆ నూనెలో వేసేసి తినేసి ఎందుకు? నువ్వు బతకడానికి ఏ జీవిని చంపక్కర్లేదే. ఇలా అన్నావు అనుకో, వెంటనే తెలివితేటలు వాడేస్తారు. మరి అయితే మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందిగా, మొక్కల్లోనే కాదుగా అన్నారనుకో. మా స్థాయికి మేము జంతువుల్ని తినకుండా బతకగలం, మీరు కూరగాయలు పండ్లు తినకుండా బతకగలిగితే ఇంకా గ్రేటు. తినకండి, మంచిదిగా భూమి కాలిపోద్ది. ఈ చావు తెలివితేటలు అవి వాడకూడదు. కాబట్టి ఓ సేవాలాల్, ఓ హాతిరామ్జీ, ఓ రాణా ప్రతాప్, ఇలాంటి మహనీయుల గొప్పతనం ఎవరికి తెలియాలి? ఆ జాతిలో పుట్టిన వాళ్ళు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తెలుస్తుంది. అందుకని ఈ తాండాస్కి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఒక శాసనం ద్వారా అక్కడొక ఈ ముగ్గురి యొక్క హిస్టరీ బ్రీఫ్గా విత్ పిక్చర్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ 2 స్టేట్ల సీఎంలు చక్కగా ఖమ్మంలో గుమ్మం దగ్గర స్వాగతం చెప్పండి, సభ ఏర్పాటు చేయండి. ఓకే, ఇది నీకు టాస్క్. టేక్ రిస్క్, డోంట్ టెల్ హస్క్. ఓకే, తప్పకుండా సార్. ఇది అవ్వాలి. ఇది అయ్యి సేవాలాల్జీ పాఠం రావాలి. ఆయన ఎంత గోసేవ చేశాడో ఎవరికి తెలుసు? హాతీరాంబాబాజీ ఎంత గొప్ప స్వామివారి భక్తులో. ఏమక్కర్లేదా? ఏం నేర్చుకుంటావు? ఈ దేశం అంటే సనాతన ధర్మం. ఇది అందరిది. సత్రం ఏట్రా అందరిదేనా? జైనమైనా ఇక్కడదే, బౌద్ధమైనా ఇక్కడదే. ఇది ఇందాక ఏదో అడిగావుగా తంగళన్. తంగళన్ ఎందుకు తీశారంటే ఇప్పుడు జై భీములు, తంగళన్ సినిమా రియల్ స్టోరీ, రియల్ బేస్డ్ అని చెప్తున్నారు గురుగారు. ఏంటి రియల్ బేస్డ్? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? పోనీ చెప్పు. నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. వాళ్ళ కంక్లూషన్ చెప్పమను.
అయ్యాడు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసి వచ్చి నేను ఏం చెప్పానంటే ఇదేదో బౌద్ధానికి సంబంధించిందని. కానీ బౌద్ధుడు వాళ్ళ అమ్మ ఎవరు? మహామాయ. వాళ్ళ నాన్న ఎవరు? శుద్ధోదండు. ఆయన భార్య ఎవరు? యశోదరా. యశోద పేరు ఎక్కడుంది? చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. పోని రామసేతు విషయం, దాని వయసు ఎంత? ద్వారక, దాని వయసు ఎంత? బౌద్ధం, దాని వయసు ఎంత? హిస్టరీకి కార్బన్ డేట్ ఇవన్నీ చేయండి. ప్రపంచంలో సనాతన ధర్మానికి సంబంధించిన ఎవిడెన్సులు చాలా దేశాల్లో దొరికినాయి, ఇంకా దొరుకుతాయి. మొన్న ఏదో గంట దొరికిందండి. గంట మీద గరుత్మంతుడు ఉన్నాడు గంట మీద. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. పోనీ 3 కోట్లే అనుకో, 30,000 అనుకో, ఆయన కూడా ఎక్కువేగా. ఈ పుట్టలేదుగా ఇవి, అవునా? అందుకే నేను చెప్తాను TRR, అలాగే E ఫర్ ఎథిక్స్, E ఫర్ ఎపిక్స్, E ఫర్ ఎవిడెన్స్. ఈ 3 లేని వాళ్ళు మనకేంటి చెప్పేది? అందుకు వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి, ఇంత గొప్ప కట్టడాలు ఏమైపోతాయి? ఈ పిశాచి మతాలు పెరిగినాయి అనుకోండి భారతదేశంలో, ఏమవుద్ది? ఇప్పుడు పాకిస్తాన్లో ఓ రామాలయం, చికెన్ సెంటర్. ఇప్పుడు ఇది రామాలయం, చికెన్ సెంటర్. అమ్మవారి టెంపుల్, టాయిలెట్. శివాలయం, పందుల దొడ్డి. కాబట్టి హ్యూమన్ క్వాలిటీస్ లేనటువంటి ఈ డీమన్ రిలీజియన్స్ పెరిగితే అన్నీ ధ్వంసం అయిపోతాయి. ప్రకృతిలో పరమాత్మను చూసేటువంటి జాతి మంది. ప్రకృతిని పిశాచంలా దోచుకో అని చెప్పేటువంటి జాతి. కబ్జా కబ్జా కబ్జా. మనకు ఆ క్వాలిటీస్ లేవు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడుగుతున్నాం అమ్మవారిని మనం? అమ్మా, మాకు అన్నం కూర పప్పు సాంబార్ పెట్టి అంటలేదు. అన్నపూర్ణ సదాపూర్ణే, నువ్వు ఎప్పుడు ఇస్తావు తల్లి, కానీ మాకు జ్ఞానాన్ని, మాకు వైరాగ్యాన్ని ఇవ్వు తల్లి అని అడుగుతున్నాం. అసలు ఈ కాన్సెప్ట్ ఉందా? ఎడారు 102లో జ్ఞానం వైరాగ్యం ఉందా? అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అసలు జ్ఞానమే ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా? విపి రెడ్డిని ఖండించమని చెప్పు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలి అన్న దరిద్రుడు క్రైస్తవుడు కాదు అని చెప్పను. ఏ ముస్లింనైనా చెప్పను. పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువుల మాన ప్రాణాలు తీస్తున్న దరిద్రులకి ఇస్లాంకి సంబంధం లేదు అని చెప్పను. నేను నమస్కారం చెప్తున్నా. గురుగారు, భారతదేశము అని నేను చెప్తా. హిందువుగా పుట్టి వాడు హిందూ అని చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఆ బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో లేకపోతే బెంగాల్ కలకత్తాలో చేసినటువంటి దుశ్చర్యలు చేస్తే వాడు హిందూ కాదు, వాడు గాండు. వీ వాంట్ హ్యూమన్స్, చెప్పినాను.